హాయ్ నమస్తే గైస్, వెల్కమ్ టు మై ఛానల్ అలా పావనితో. రోజు వ్లాగ్స్ చూసే వాళ్ళకి థ్యాంక్ యూ అండి. నచ్చిన వాళ్ళు ప్లీజ్ లైక్, షేర్ అండ్ కామెంట్, సబ్స్క్రైబ్ చేసుకోండి. చూసిన వాళ్ళు ఇదేంటంటే రిసార్ట్ నుంచి నెక్స్ట్ డే మేము రూమ్ వెకేట్ చేసేసి టెంపుల్కి వెళ్తున్నాం, స్వర్ణగిరి టెంపుల్. యాక్చువల్గా అది సండే వెళ్ళాము, బట్ దట్స్ ఓకే. వెంకటేశ్వర స్వామి గుడి కదా స్వర్ణగిరి టెంపుల్ అంటే. ఇంకా రూమ్ వెకేట్ చేసి నేను అదే చూపిస్తున్నాను. లగేజ్ తీసుకొని వెళ్ళిపోతున్నాం. వాళ్ళే లగేజ్ కూడా తీసుకొచ్చి కార్లో పెట్టేస్తున్నారండి. మన ఈ చిన్న బ్యాగ్సే కాబట్టి మేమే తెచ్చుకున్నాం, మళ్ళీ వాళ్ళని పిలవడం ఎందుకని. ఇది మార్నింగ్ ఇలా ఉంటుంది ఈ రిసార్ట్ అంతా. సో మేము బ్యాక్ అయిపోతున్నాం. కొన్ని పిక్స్ దిగామండి. ఇక్కడ జరిగింది ఏంటంటే యాక్చువల్గా స్వర్ణగిరి టెంపుల్ 4 o'clockకి ఓపెన్ అని మనకి గుడి టైమింగ్స్ గూగుల్లో అలా చూపిస్తుంది. యాక్చువల్గా టెంపుల్ దగ్గరికి వెళ్ళాక తెలుస్తుంది అది 2:30కే ఓపెన్ అని. మేమేం చేసామంటే 11కి వెకేట్ చేయాలైతే 12:15కి వెకేట్ చేసాము. వాళ్ళు మమ్మల్ని ఏం అడావిడి పెట్టలేదు. బట్ అన్ఫార్చునేట్లీ అక్కడ 12 నుంచి 3 వరకు ఉండాలి కాబట్టి మాకు 4 కని మాకు అనుకొని మేము అక్కడే లంచ్ చేసి వెయిట్ చేసాము. కొన్ని వీడియోస్ దిగాం, కొన్ని ఫొటోస్ దిగాం. పిల్లలు మళ్ళీ సైక్లింగ్ చేశారు. మేమైతే అలా కూర్చొని ఫుడ్ తినేసి మళ్ళీ స్టార్ట్ అయిపోయాం. పోయినసారి అయితే ఎంట్రీ ఎగ్జిట్ ఒకేలాగున్నాయి, కానీ ఈసారి ఎంట్రీ డిఫరెంట్ వే పెట్టారు. ఇది సెకండ్ టైం విజిట్ మేము స్వర్ణగిరికి. ఈ రోడ్డు అంతా ఇలా ఇలా మట్టి రోడ్డు అనమాట. ఈ కనీసం ఎంట్రీ రోడ్ అయినా ఇలా ఉంది, కానీ ఎగ్జిట్ రోడ్ అయితే గుంతలు గుంతలు ఉంది. మొత్తం ఊగిపోయిందండి కారు. మేబీ డెవలపింగ్ కదా, మెల్లగా రోడ్స్ కూడా వేస్తారేమో. మేము ఇలా వెళ్ళే కొద్దీ ఆటోస్ ఇంకా కొబ్బరికాయలు అమ్మేవాళ్ళు అంతా అక్కడే ఉన్నారు. ఎంట్రీ కాదండి అసలు, ఆల్మోస్ట్ రోడ్డు స్టార్టింగ్ నుంచే కొబ్బరికాయలు అమ్మేవాళ్ళు అలా అడ్డం పడిపోతున్నారు కారుకి. అది అసలు నచ్చలేదు. కాకపోతే అది వాళ్ళ జీవనాధారం అనుకోండి. ఇదిగోండి ఇంకా గుడి దగ్గర పార్కింగ్కి టికెట్స్ తీసుకొని ఇలా ఎంట్రీ అయిపోయామన్నమాట. ఇక్కడ ఇంకోటి ఏంటంటే మేము డ్రాప్ అవటం మంచిదైంది. మేము దిగిపోయామండి, కార్ దిగిపోయాం. దిగపోతే వాళ్ళు కారు పార్క్ చేసి నడుచుకుంటూ రావటానికే 25 minutes పట్టింది. ఎందుకంటే పార్కింగ్ లోపలికి ఉందంట అండ్ చాలామంది ఉన్నారంట. మేము బయట ఆ రోడ్ చూసి ఎక్కువ మంది లేరనుకుంటలే అనుకున్నాం, కానీ జనం బాగానే ఉన్నారండి. అలా అని మాకేం దర్శనం లేట్ అవ్వలేదు. మేము ధర్మదర్శనం కాకుండా 50 రూపీస్ది తీసుకున్నాం. ఫాస్ట్గానే అయిపోయింది, 1/2 hour అంతే. కిడ్స్ ఉన్నారు కాబట్టి అలా తీసుకున్నాం. లేకపోతే ధర్మదర్శనానికి నుంచునే వాళ్ళం. 1 hour కూడా పట్టదు కదండి. తిరుపతితో వాటితో పోల్చుకుంటే స్వర్ణగిరి అంత పెద్ద మనకి ఇబ్బంది అనిపించదు. మేము ఇంకా లెగ్స్ వాష్ చేసుకొని ఇంకా స్టార్ట్ అవుదామని లోపలికి వెళ్దామని కూర్చున్నాం. చాలాసేపు పట్టింది చెప్పాను కదా వాళ్ళు పార్క్ చేసి రావడానికి కార్స్. ఇంక ఇలా స్టెప్స్ వే అంతా ఉంటుంది. స్టెప్స్ వే వెళ్ళిన కొందికి మనకి ఇలా విష్ణుమూర్తి అవతారాలన్నీ పెట్టుంటాయండి. రాముడు, కృష్ణుడు, పరశురాముడు అట్లా ఒక్కొక్క ఐడియల్ పెట్టుంటుంది. మనం చూస్తూ వెళ్ళచ్చు. అది పాలరాతితో చేశారండి. టెంపుల్ కట్టిన వాళ్ళు మాత్రం భలే పాజిటివ్ వైబ్స్. మనం ఎంటర్ అయిన దగ్గర నుంచి మనకి పాజిటివ్ వైబ్స్ వస్తూ ఉంటాయండి. నాకు అది భలే నచ్చుతుంది. ఇది సెకండ్ టైం విజిట్. ఎంత బాగుంటుందంటే టెంపుల్ చూసి మనం వీడియో కన్నా వెళ్ళి చూస్తే ఇంకా చాలా బాగుంటుంది. వీలైన వాళ్ళు 1 day ట్రిప్ లాగా యాదగిరిగుట్ట ఇది చేసుకొని లంచ్ చేసేసి చక్కగా ఇంటికి వచ్చేయచ్చండి. 1 day ట్రిప్ లాగా వెళ్ళొచ్చు. మేము ఇది సెకండ్ టైం విజిట్ అనమాట స్వర్ణగిరి. మా ఫ్రెండ్ వాళ్ళ ఫ్యామిలీ చూడలేదు అండ్ మేము ఇంకా ఆన్ ది వే కదా అని చూసాము. ఈసారి పేరెంట్స్ వస్తే మళ్ళీ వెళ్ళాలనుకుంటున్నాము. పెద్ద దూరం కాదండి హైదరాబాద్ నుంచి. లోపలికి ఫోన్స్ తీసుకెళ్ళినవారు. ఫోన్ 5 rupees డిపాజిట్ చేసి అక్కడ లాకర్లో పెట్టి బయటకు వచ్చాము. అక్కడ గంట ఉంటుంది కదా, గంట కొట్టాము. ఇట్లా బొట్లు పెడుతున్నారండి గుళ్ళో వాళ్ళే. ఈ వ్యూ చూసారా. అండ్ ఇది ధ్వజస్తంభం, ఇలా శంకు చక్రాలు అన్నీ నేను పైనుంచి తీసాను అనమాట. లోపల ఎలా లేదు కదా, బయటకు వచ్చాక ఫోన్ తీసుకొని అన్నీ తీసాను అనమాట. నెక్స్ట్ ఇక్కడ హనుమంతుడి దగ్గర పిక్స్ దిగుతాము. పెద్ద హనుమంతుడు ఉంటాడండి. మేము లాస్ట్ టైం వచ్చేటప్పుడు అండర్ కన్స్ట్రక్షన్ ఉంది, ఇప్పుడు అంతా రెడీ అయిపోయింది. ఇంకా అక్కడ హనుమంతుడి దగ్గర నుంచి ఇలా మెట్లు దిగి వస్తే ఇలా ఒక విష్ణుమూర్తి పవన సేవ అన్నట్టు అట్లా పడుకొని ఉంటారు. అది వాటర్లో సెటప్ చేశారండి. భలే పాజిటివ్ వైబ్స్ ఉంటుంది. ఎన్ని పిక్స్ దిగుతారో, ఎంత జనం ఉన్నారో. మేము ఇంకా అంతసేపు ఏం స్పెండ్ చేయలేదండి. టకటక వీడియోస్ ఫొటోస్ తీసుకొని కొంచెం దర్శనం చేసుకొని దండం పెట్టేసుకొని వచ్చేసాం. వ్యూ చూసారు ఎంత బాగుందో. అండ్ అసలు నాకు ఈ వాసన అయితే ఇలా దీపారాజుని కొండెక్కి అలా స్మెల్ వస్తుంటే ఆ పాజిటివ్ వైబ్స్ మామూలుగా ఉండదండి. నాకు భలే నచ్చుతుంది, చాలా బాగుంటుంది.
ఆ దగ్గరున్న విలేజెస్లో ఉన్న వాళ్ళు కూడా బాగా వస్తారనుకుంటా అండి. చాలామంది పెద్ద పెద్ద వాళ్ళు అలా ఉన్నారు. నెక్స్ట్ మళ్ళీ మేము బయలుదేరి వెళ్ళిపోతున్నాం అనమాట. ఇంకా ఫుడ్ అవి తిందాం అనుకున్నాం కానీ మాకు ఆన్ ది వే ఫుడ్ కూడా లేట్ అయింది. అది తర్వాత చెప్తాలేండి. ఇంకా మేము బయలుదేరి వెళ్ళిపోతున్నాం. బయటకు వచ్చాక ఇలా ఫౌంటైన్స్ అన్నీ ఉంటాయి. ఈ స్టెప్స్ దగ్గర ఆ షాప్ ఉంది కదండి, ఆ షాప్లో 2 దేవుడి పట్టాలను అగరబత్తులు తీసుకున్నాం. ఇందాక ఎంట్రీ అయ్యేటప్పుడు యూనో కార్డ్స్ ఆడుకుంటున్నారు అన్నాను కదా కిడ్స్, మళ్ళీ కూర్చొని ఆడుకుంటానికి అలా సెటప్ చేసామన్నమాట కార్లో కిడ్స్కి. ఇక్కడ నుంచి మా ఇంటికి 2 అవర్స్ పట్టుద్ది అనమాట, 2.5 అనుకుంటా. సో మేము అలా సెటప్ చేసాము. ఆల్మోస్ట్ చూసారా అండి, ఇది 6:15 అట్లా అయిపోయింది. మేము దర్శనం చేసుకొని బయలుదేరి వచ్చేటప్పటికి బాగా ఎంజాయ్ చేసామండి. మేమైతే లాంగ్ వీకెండ్ని మేమైతే బాగా ఎంజాయ్ చేసాం. డిన్నర్ చేద్దాం అనుకున్నాను కదా, అయితే మేము అనుకున్న రెస్టారెంట్ వివేరా దాటేశాక ఒక తీన్మార్ తెలుగు కిచెన్ అని సమ్ రెస్టారెంట్ ఉంటుందండి. అది ఉంటుంది కదా అన్నట్టు మేము ఫ్లోలో వచ్చేసాం, కానీ అది లేదు, క్లోజ్ చేసేసారు. ఓన్లీ రెస్టారెంట్ ఫుడ్డే అవైలబుల్ ఉందన్నమాట. మేము వచ్చిందేమో స్నాక్స్ టైంలోకి. ఇంకా ఆల్మోస్ట్ సిటీలోకి వచ్చేసి మెక్డీకి వెళ్ళి ఫుడ్ తినేసి ఇళ్ళకి వచ్చేసామండి. మేమైతే చాలా బాగా ఎంజాయ్ చేసాము లాంగ్ వీకెండ్ని. కొన్ని పిక్స్ యాడ్ చేశాను అట్లా ఎలా ఉన్నవి అన్ని చూడటానికి. వెళ్ళిన వాళ్ళకైతే ఐడియా ఉంటుంది. మేమైతే ట్రిప్ బాగా ఎంజాయ్ చేసాం, చాలా పిక్స్ దిగాము. ఐ హోప్ మీకు ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నాను. నచ్చిన వాళ్ళు ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.